హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో ఛానల్. దిస్ ఈస్ కెజియా. ముంబై ఇండియన్స్ జట్టుకు సుదీర్ఘకాలం సేవలందించిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకరు. 2011 నుంచి ముంబై తరపున ఆడటం ప్రారంభించారు. హిట్ మ్యాన్ 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో ముంబై జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్నాడు. సారథిగా తన అరంగేట్రం సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించాడు. ఆ తరువాత కూడా 2015, 17, 19, 20 సీజన్లో కూడా ముంబైను ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఇక బ్యాటర్గా ఏకంగా 5314 పరుగులు చేసి ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు రోహిత్. వరుసగా 11 సీజన్ల పాటు ముంబై జట్టును ముందుండి నడిపించిన హిట్ మ్యాన్ హార్దిక్ పాండ్యా రాకతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. హార్దిక్ పాండ్యా 2 సీజన్లలో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడాడు. అయితే విండో ట్రేడింగ్ లో భాగంగా ఐపీఎల్ 2024 కంటే ముందే గుజరాత్ కు గుడ్ బై చెప్పేసి ముంబైకి తిరిగి వచ్చాడు. ఈ నిర్ణయంపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, ముంబై ఇండియన్స్ మాజీ బ్యాటర్ అంబటి రాయుడు ముంబై కెప్టెన్సీ మార్పుపై స్పందించాడు. రోహిత్ శర్మకు బదులుగా పాండ్యాను కెప్టెన్గా ఎంపిక చేసి ఫ్రాంచైజీ తప్పుడు నిర్ణయం తీసుకుందని అంబటి అభిప్రాయపడ్డాడు. భారత టీ20 జట్టుకు కెప్టెన్గా ఉన్న రోహిత్ మరో ఏడాది పాటు ముంబైకు కెప్టెన్సీని కొనసాగించాల్సి ఉందన్నాడు. రోహిత్ శర్మను మరో ఏడాది పాటు ముంబై కెప్టెన్గా కొనసాగించాల్సి ఉంది. హార్దిక్ 1 సంవత్సరం పాటు ఆడి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని చేపట్టే అవకాశం ఉంది. రోహిత్ శర్మ ఇప్పటికీ భారత టీ20 కెప్టెన్గా కొనసాగుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ సెటప్ నుండి వచ్చిన హార్దిక్కు ఇది చాలా కష్టమైన సమయం. ఎందుకంటే ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా ఉండడం కష్టం. ఇది అతనిపై మరింత ఒత్తిడి పెంచుతుంది. స్టార్ ప్లేయర్లందరినీ కలిసి హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు. రాయుడు 2010 నుంచి 17 మధ్య ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడాడు. ఆ తర్వాత 2018లో చెన్నై సూపర్ కింగ్స్లో చేరాడు. గత సీజన్తో సహా మొత్తం 3 ఐపీఎల్ టైటిల్స్లో రాయుడు భాగమయ్యాడు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే టుమారో ఛానల్.